ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో దేశం మొత్తం చూసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఇటీవలే బీజేపీ హైకమాండ్ ఒక బాధ్యత అప్పగించింది. అదే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొమని. దీంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న మరియు అభ్యర్థుల తరపున ప్రచారం చేయగా అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి ఈరోజు మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచామంటూ అక్కడ అభ్యర్థులు అంటూ ఉన్నారు. అయితే తాజాగా దేవేంద్ర రాజ్ కోటి బీజేపీ సోలాపూర్ అభ్యర్థి తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహారాష్ట్రలో సోలాపూర్ నుండి నేను అత్యధిక మెజారిటీతో గెలిచాను. దానికి ముఖ్య కారణం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాకతోనే మేము గెలిచాము. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ అన్నారట దేవేంద్ర రాజ్కోట్ కోటి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్న విషయం మనకందరికీ తెలిసింది.